బేబీ. ఎన్నిసార్లు చెప్పేది అల్లారం రింగ్ టోన్ మార్చమని? వామ్మో, 6 అయిపోయిందిగా. పంచువాలిటీ లేకపోతే నాకు అస్సలు నచ్చదు. ఈ రూమ్లో అది ఎవరికైనా ఉంది అంటే నాకొక్కడికి మాత్రమే. మిగతా వాళ్ళంతా పరమ బేవస్ బ్యాచ్. జీవితంలో ఎన్నో దాటుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్. సంతూర్ని ఎప్పుడో మర్చిపోయినానని ఈ సంతూరు వాడుతున్నా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్, లక్షల్లో ప్యాకేజ్. ఒక్కోసారి ఎందుకింత డబ్బా అనిపిస్తుంది. ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఈ గ్రీన్ టీ. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? నా గ్రీన్ టీ ప్యాకెట్లు తీసి అమ్మాయిల ముందు షో చేద్దానే. ఏంలే, టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నా. ఈ బొంగులో గ్రీన్ టీ ప్యాకెట్కి ఇంత షో చేస్తున్నాడు. తీసుకా. పీకేవల గడ్డి. నేను రూపాయి కూడబెట్టుకుని డిమార్ట్కి పోయి ఆఫర్లో గ్రీన్ టీ ప్యాకెట్ కొంటే అవి తీసి సొల్లు కబుర్లు మిగుతున్నావా? వాడికి అంత సినిమా లేదు ఫ్రెండ్స్. ముడ్డి కిందకి 35 ఏళ్ళు వచ్చినా ఎవడు వాడికి పిల్లవట్లేదు. అందుకే ఊరి నుండి పారిపోయొచ్చి ఇక్కడ దాక్కున్నాడు. రూమ్ రెంట్ కూడా కట్టడు. వాడి మొహం చూసి మా వాళ్ళు ఫ్రీగా వండిచ్చి వంట చేయించుకుంటూ రూమ్కి అంకితం చేశారు. మనోడికి వంట చేయడం తప్ప వేరే లోకం లేదు. నన్నే తడతావరా? 35 ఏళ్ళు ఉన్నాయా? వీడికేదో పెద్ద 20 ఏళ్ళు ఉన్నట్టు. వీడేమి పెద్ద లేత బెండకేమి కాదు ఫ్రెండ్స్, పెద్ద ముదురు టెంక. ఇదిగో ఈ గ్రీన్ టీలు రాగి జావలు తాగుతూ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పిచ్చనాకుడుకు. అసలు ఈ దరిద్రుడి గురించి చెప్పాలంటే బ్యాంక్ కోచింగ్ అని 10 సంవత్సరాలు నంద్యాలలో దొబ్బించుకున్నాడు. అక్కడ వీడి పీకేది ఏమీ లేదని వీళ్ళ అమ్మానాలు కలిసి పెళ్లి చేస్తే సంవత్సరం తిరిగేలోపు బాబుని పెట్టాడు చేతిలో. 35 సంవత్సరాల నుంచి బాబు మాత్రం ఏం మారలే. ఈ రూమ్లో పడి ఖాళీగా ఉంటూ వచ్చిపోయే అమ్మాయిలకి సైట్ కొడుతూ నేను బ్యాచిలర్ని అని చెప్పుకొని తిరుగుతుంటాడు. దరిద్రుడిది ఒక బతికేనా? వీడియో కాల్ చేయాలనా? చూడాలనుంది. రే, ఇది మరీ టూ మచ్ రా. ఏదో చాటింగ్ అయితే యాక్ట్ చేస్తాను గానీ వీడియో కూడానా? పుక్కట్లా చేస్తున్నావు అరా? ఏమన్నా నీ సెల్ల రీఛార్జ్ చేస్తా అని చెప్పినగా. అయినా నేను వీడియో కాల్ చేసినప్పుడు నువ్వేం చేయాలరా? బేబీ డాడీ పక్కనున్నాడు మళ్ళీ చేస్తా అని చెప్పేసి కట్ చేయాలి. ఇట్లా లిఫ్ట్ చేసి 3 స్పైల్ చేయొచ్చారా? ఒరే, ఇదంతా కాదురా. నువ్వే బయట ఒక అమ్మాయిని పడేసి ఇవన్నీ చేసుకోవచ్చు కదా. నాకెందుకు టెన్షన్ ప్రతిరోజు? అరే, బయట అమ్మాయిలు దొరుకుతలేరనే గారా నాకు ఈ బాధ అంతా. ఛీ, ఇంత గరువులో ఉన్నావేంట్రా? అరే ఏందిది పొద్దు పొద్దున్నే గోలా? పడుకొనియరు ఏం చేయనియరు ఎదవలు. అరుస్తున్నాడేంటాడు? రాత్రి మనం పడుకున్నప్పుడు ఆడరిస్తే లేదా? లోపల గంగిరెద్దులు అరుస్తున్నాడు కదా, వాడే గోపాల్. తిరుపతి గారు ఇప్పుడు దాకా నా గురించి చాలా చెత్తగా చెప్పాడు కదా. అదే ఈ గోపాల్ గారి స్టోరీ చెప్తే చెత్త, దరిద్రం.
మురికి కాలువ. ఒక సంవత్సరం క్రితం ఊర్లో ఒక పొలం అమ్మేసి ₹1,00,000 పట్టుకుని హైదరాబాద్ వచ్చి ఒక బిజినెస్ పెడదాం అనుకున్నాడు. కానీ వాడి దరిద్రం అదేంటి, నెట్వర్క్ మార్కెటింగ్. 3 జాయిన్ చేస్తే 2 నెలల్లో డబ్బులు వచ్చేస్తని చెప్పి ఆడెవడో చెప్తే ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాడు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు అయింది. ₹1 రాలా. కానీ సార్ మాత్రం రోజు ఒకటి తీసుకొచ్చి ఛాయ్ తాగిపిచ్చి ఇంటికి పంపిస్తాడు. ఒక ఛాయ్ అంటావేంట్రా? ఒకసారి చికెన్ బిర్యానీ చేయమంటాడు, ఒకరోజు మటన్ బిర్యానీ చేయమంటాడు. పుష్టిగా తిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతారు. హలో, వచ్చిండ్రా? తిరుపతి క్లయింట్స్ వచ్చిండ్రు, చికెన్ బిర్యానీ అయిపో. నాది ఒక బతికేనా? ఏం పేరు నీ పేరు? సాయి. నీ పేరు? కృష్ణ. సరే. కాన్ఫిడెన్స్. సక్సెస్ అంటే అర్థం తెలుసా నీకు? పోనీ నీకు తెలీదా? దాని గురించి తర్వాత మాట్లాడదాం. మీరు ఎంత పెద్ద జాబ్ చేసినా మీ అమ్మా నాన్నలు మాల్దీవ్స్ పంపించగలరా? నో. కానీ నేను పంపించిన. నేను కొనిచ్చిన మా నాయనకి రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్, మా అమ్మకి గోల్డ్ రింగ్ కొనిచ్చా. మీకొద్దా ఇవన్నీ? డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, కానీ వీటిని నిజం చేసుకోవాలనుకునే అవకాశం కేవలం మనలాంటి తెలివైన వాళ్ళకి మాత్రమే వస్తాయి. మీరెక్కడో అమీర్పేట సందుల్లో గొంతుల్లో పాంప్లెట్లు వంచుకొని బతకాల్సిన అవసరం లేనే లేదు. మీరు మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి, మీ ఫ్రెండ్స్ని ఇంకో 3 జాయిన్ చేయమని చెప్పండి, ఆ 3 ఇంకో 3, ఆ 3 ఇంకో 3 జాయిన్ చేయమని చెప్పేసి చెప్పండి. అన్నా, బిర్యానీ అయ్యిందేమో అడగవా? ఇదేం రెస్టారెంట్ అనుకుంటున్నారా? లేరా? ఏం చేస్తున్నావు? వాళ్ళ క్లయింట్స్ తిరుపతి, వాళ్ళని ఏమనకు. క్లయింట్స్ పక్క పోరా. అసలు ఎందుకు వచ్చినారా మీరు ఎక్కడికి? రేయ్, నువ్వు కొట్టినట్టు చెప్తా. అది కాదురా. కొట్టలే చెప్పు. ఇదివరకు ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్, ఇక్కడ అంకుల్ ఉంటాడు, బిర్యానీ బాగా చేస్తాడు, డబ్బులు కూడా కట్టనవసరం లేదు. ఇక్కడ ఇంకో పిచ్చోడుంటాడు, వాడు చెప్పిందే చెప్పి చెప్తా ఉంటాడు. 1 గంట కళ్ళు మూసుకుంటే కమ్మనైన బిర్యానీ వస్తుంది, తినేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. వంట చేసేవాడిని ఏమన్నాడు రా నీ ఫ్రెండ్? తిరుపతి అంకుల్ అన్నాడు. అరే తిరుపతి, అయినా మనకి నీకు పేరు తెలియదు కదా, వదిలే ప్లీజ్. నువ్వు సైలెంట్గా ఉండరా, మూతి పొగులుతో చెప్తున్నా. నువ్వు ఎరు పుష్పమైంది కాకుండా నన్ను పిచ్చి పుష్పాన్ని చేస్తావా? పైగా అంకుల్ అనిపిస్తావా? అంకుల్ రై నడవరా. తిరుపతి తిరుపతి వదిలేవని. ఆగరా, ఏం చేస్తున్నావు వాళ్ళని? ఆగరా ప్లీజ్ రా, చంపేస్తాను. అరే ఏంద్రా నువ్వు? పోరా. నీ అమ్మ గంగల కలిపిండు. ఏదో ఒకసారి జరిగింది అట్లా, అయినా వచ్చిన వాళ్ళందరూ అట్లనే ఉంటారా ఏంది? అది జరిగిన నెక్స్ట్ డే నుంచి కనీసం రూమ్లో టీ కూడా పెట్టలేదు. అడుగుండ్రి. ఎరా నవ్వాపుకుంటున్నావు గారా నువ్వు? వీని పేరేనండి బ్రహ్మం. వీనికి రూమ్లో ఇంకో పేరు పెట్టుకున్నాం, అదేంటంటే మిస్టర్ మొహమాటం. ఎందుకంటారా? చూడండి.
చూడ్డానికి గీతా గోవిందన్ సినిమాలో విజయ్ దేవరకొండలా ఉంటాడు. కానీ మనోని అసలు రూపం మందు తాగినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అర్జున్ రెడ్డి బయటకు వస్తాడు, మమ్మల్ని అందరినీ ప్రీతిలం చేసి మింగుతాడు. అది లైవ్లో వస్తేనే మస్తు మజా వస్తుంది మీకు. ఫస్ట్ నాకురా. అరే ప్లీజ్ నాకే. రేయ్ అరే ఈ చికెన్ పీస్ ఎవరికి కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే మా రూమ్. మా రూమ్లో జరిగే రోజు పంచాయతీల వల్ల అబ్బో పెద్ద సినిమానే తీయచ్చు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, ముందుంది అసలు సిసల రచ్చ. మీరు మీ బ్యాచులర్ డేస్కి వెళ్ళిపోయి మీ డియరెస్ట్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడికి మాత్రం ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రే సూరి లోపల ఉన్నారే పెద్ద దొంగ నా కొడుకులు. టిఫిన్లని కాఫీలని నీ దగ్గరే ఖర్చు పెట్టి ఆలోచిస్తా. నువ్వు మాత్రం ₹1 బయటికి దిగు.